నీ చేతిలో ఉన్న ఫోన్ ఉన్నట్టుండి ఒకేసారి పనిచేయడం ఆగిపోతే సిగ్నల్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, నీ ఖాతాలో ఉన్న డబ్బు ఉపయోగపడదు. ఒక్కసారి బయటికి వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయవు, ఏటీఎంస్ పనిచేయవు, పెట్రోల్ కూడా దొరకదు. ఇది సినిమా కాదు, ఎపోకలిప్స్ ప్రారంభం. ప్రపంచం ప్రస్తుతం బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకాస్త ముదిరితే వరల్డ్ వార్గా మారే ప్రమాదం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గనక అదే జరిగితే రియల్ డేంజర్ బాంబ్స్ కాదు, టెక్నాలజీ. ఇప్పుడున్న కాలంలో వార్ అంటే బుల్లెట్స్ కాదు, సైబర్ అటాక్స్, శాటిలైట్ అటాక్స్, పవర్ గ్రిడ్ అటాక్స్. ఇవి మాత్రమే కాకుండా మరొకటి ఉంది, అది చాలా ప్రమాదకరమైనది. కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. ఇది బ్లాస్ట్ కాదు, షాక్. న్యూక్లియర్ బాంబులను ఆకాశంలో పేల్చితే ఒక్కసారిగా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ వేవ్ జనరేట్ అవుతాయి. దీనివల్ల భూమిపై ఉన్న ఫోన్స్ డెడ్, ఇంటర్నెట్ గాన్, పవర్ ఆఫ్. ఏ వార్నింగ్ లేదు, ఏ సౌండ్ లేదు, కానీ మన చుట్టంతా బ్లాంక్ అవుట్. నేను చెబుతున్నది ఫిక్షన్ కాదు, అవును. 1962లో స్టార్ఫిష్ ప్రైమ్ టెస్ట్ జరిగింది. అమెరికా ఒక న్యూక్లియర్ బాంబుని గాల్లో పేల్చింది. దీనివల్ల హవాయిలో స్ట్రీట్ లైట్స్ ఆఫ్ అయ్యాయి, ఎలక్ట్రానిక్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న వార్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే మాత్రం శాటిలైట్స్, పవర్ సిస్టమ్స్ డిసేబుల్ చేయడానికి ఈఎంపీ అటాక్ యూజ్ చేసే అవకాశం ఉంది. ఈఎంపీ అంటే బటన్ నొక్కినట్టే, బ్లాస్ట్ కనిపించదు, కానీ సిటీ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అందుకే ఇది చాలా డేంజరస్. దీని గురించి కంగారు పడడం కంటే అవేర్నెస్ ఉండడం చాలా బెటర్. పానిక్ అవసరం లేదు, అవేర్నెస్ అవసరం. ఈఎంపీ ఎఫెక్ట్ సాధారణంగా ఉంటే ఇంటర్నెట్ పోతుంది, కానీ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అంటే ఆఫ్లైన్ యాప్స్ మాత్రమే పనిచేస్తాయి. అందుకే మన ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సర్వైవ్ అయ్యేందుకు కొన్ని అత్యవసర యాప్స్ మన ఫోన్లో ఉంచుకోవడం బెటర్. ఉదాహరణకు బ్రిడ్జిఫై, బ్లూటూత్ ద్వారా నియర్ బై యూజర్స్కి మెసేజ్ చేయవచ్చు. maps.me పూర్తిగా ఆఫ్లైన్ యూజ్ కోసం డిజైన్ చేశారు. చిన్న విలేజెస్ కూడా కనిపిస్తాయి. హైకింగ్, ఎస్కేప్ రూట్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. నాలెడ్జ్ బ్యాకప్ కోసం ఆఫ్లైన్ వికీపీడియా, దీనికోసం కివిక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో హెల్త్, సర్వైవల్, మెడిసిన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఆఫ్లైన్ ఏఐ, దీనికోసం పాకెట్ పాల్ ఏఐని డౌన్లోడ్ చేసుకోండి. ఇది డీప్ సీక్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బేసిక్ ప్రశ్నలకు ఆఫ్లైన్లో ఆన్సర్స్ ఇస్తుంది. దీంట్లో సర్వైవల్ ఇన్ఫర్మేషన్, టిప్స్ అడగవచ్చు. ఒకవేళ ఈఎంపీ ఎఫెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఫోన్లు పనిచేయవు. అప్పుడు మ్యాప్స్ ఉండవు, యాప్స్ ఉండవు, ఏఐ ఉండదు. మన మెదడే సెర్చ్ ఇంజిన్ అవ్వాలి. ఎపోకలిప్స్ అంటే ప్రపంచం అంతమైపోవడం కాదు, కంఫర్ట్ అంతమైపోవడం. అక్కడి నుంచే రియల్ సర్వైవల్ మొదలవుతుంది. చూస్తున్నారు కదా, ఈ వార్ ఎఫెక్ట్ ఏ రోజు ఎలా జరుగుతుందో చెప్పలేము. అందుకే ఈ వీడియోను మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.